హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 120వ భాగం. నువ్వొద్దంటే వదిలేస్తానా? నా మామూలు తీసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు అంటూ తన పెగ్గి కౌగిట్లో బంధించి తన పెదవుల మీద దాడి చేయడానికి ముందు కొరిగాడు అభిరామ్. సిగ్గుపడుతూ మను తలొంచుకోగానే తన ఫేస్ ని 2 చేతులతో పట్టుకుని అతి దగ్గరగా తీసుకొచ్చాడు. పాలుగారేలా ఉన్న చెక్కిళ్లు తన చిరునవ్వుకు విచ్చుకొని అందుకోమని ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపిస్తుంటే ఆర్తిగా వాటిని అందుకోవడానికి ఇంచు దూరంలోకి రాగానే కృష్ణ కృష్ణ అన్న రాత గొంతుకు ఇద్దరు ఉలిక్కిపడ్డారు. అయ్యో, రాత పిలుస్తుంది అంటూ ఫాస్ట్గా వెళ్లబోతుంటే తన చేయి పట్టుకుని ఆపేసి, నేను నీ మొగుణ్ణి, ముందు నా పని చూసి వెళ్ళు అంటుంటే మరోవైపు రాధ పిలుస్తుంది కృష్ణ కృష్ణ అని. ఇప్పుడు కాదవి, రాధ పిలుస్తుంది, ప్లీజ్ అంటూ అతన్ని విడిపించుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది మను. ఏమైంది రాధగారు? ఆమెను పరీక్షగా చూస్తూ ఏం చేస్తున్నావు మను అని అడిగింది రాధ. ఏం లేదు, అభి ఏదో ఫైల్ వెతకమంటే చూస్తున్నాను. ఏమైంది? చెంపల మీద ఆరిపోయిన కన్నీటి చారికలతో పాటు మను పెదవుల మీద అందంగా విరిసిన నవ్వు, బ్లౌజ్ కొద్దిగా పక్కకి జరగడంతో పైకి కనిపిస్తున్న బ్రాస్టాప్ ని కోపంగా చూస్తుంది రాధ. ఏమైంది రాధగారు? ఏం లేదు మను, గౌరీ ఏదో కావాలంటుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అందుకే నీకోసం వచ్చాను. అలాగా, ఇప్పుడే వెళ్తాను, మీరు కూడా రండి. నేను కృష్ణతో కొంచెం మాట్లాడాలి, నువ్వెళ్ళు అనడంతో సరేనని వెళ్ళిపోయింది మను. ఫస్ట్ టైం అభిరామ్ రూంలోకి అడుగుపెట్టింది రాధ. చా, ఈ మను కరెక్ట్గా తప్పించుకుంటుంది అనుకుంటూ అభిరామ్ ఏదో ఫైల్ తీసుకుంటుంటే కృష్ణ అన్న రాధ గొంతుకు తల తిప్పి చూశాడు. ఏంటి రాధా, టిఫిన్ చేసావా? ఇంకా లేదు. మను కూడా చేసుండదు. మీరిద్దరూ త్వరగా చేసేయండి, లేట్ చేయకండి అంటూ ఫైల్ చెక్ చేసుకుంటుంటే అక్కడే నిలబడిందామె. ఏమైంది రాధా, నన్నేమైనా అడగాలా? హా, నా దగ్గర మొక్కమాటమేంటి, అడుగు. నువ్వు మనుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అడిగితే ఆ ప్రశ్నకి కళ్ళు మాత్రం పైకెత్తి ఎందుకలా అడిగావు? ఏం లేదు, అమ్మమ్మగారు చెప్తేను. నవ్వి ఊరుకున్నాడు అభి. నువ్వు ఆన్సర్ చెప్పలేదు. కొన్నిటికి ఆన్సర్లు అక్కర్లేదు రాధా అని వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచింది. దగ్గరికొచ్చి హెయిర్ అంతా ఇలా అయిపోయిందేంటి అని చేత్తోనే సరిచేస్తుంటే వద్దన్నట్టు ఆమె చేతిని తీసేసి తనే హెయిర్ని సెట్ చేసుకున్నాడు. కోట్ లోపలున్న షర్టుకి అంటుకొనున్న కుంకుమ పరకలు చూస్తుంటే పళ్ళు బిగబట్టి చూస్తుంది రాధ. పద వెళ్దాం అనడంతో నవ్వుతూ అతనితో పాటు నడుస్తుందామె. గౌరీ, నేను చెప్పింది టైంకి చేసేయి, మళ్ళీ లేట్ చేస్తే ఆ ఫ్లేవర్ పోతుంది అని గౌరీతో మాట్లాడుతున్నదల్లా పైనుండి నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న అభి రాధలని చూడగానే, రాధ బాధపడితే నేను చూడలేను, తనకి నేనంటే ప్రాణం, తను ఎక్కడున్నన్ని రోజులు తను బాధపడకుండా చూడాల్సిన బాధ్యత నీదే అన్న అభిరామ్ మాటలు గుర్తురాగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది మనోకి. ఏంటి రాధగారు, మీ కృష్ణని ఆఫీస్కి కూడా వెళ్ళనివరా అని అడిగితే 20 ఏళ్ల దూరం మను, అంత ఈజీగా వదల్లేను అంది రాధ. నవ్వి, నిజమే అభి, రాధ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. నిజంగా మీ ఫ్రెండ్షిప్ చాలా గ్రేట్. అది సరేగాని రాధని గారు గీరు అని పరాయిదాన్ని చేయాల్సిన అవసరం లేదు. రాధ అని పిలువు, తనేమనుకోదు. ఏం రాధా? అవును మను, నాకు మర్యాద ఇచ్చి నన్ను పరాయిదాన్ని చేయకు. ఓకే, నాకు టైం అయింది, బాయ్ రాధా అని వెళ్ళొస్తానంటూ మను చెంప మీద తట్టి వెళ్ళాడు అభిరామ్. తనలా వెళ్ళగానే మను నవ్వుతూ లోపలికెళ్ళిపోతే అభి వెళ్లిన వైపే కసిగా చూస్తుంది రాధ. ఇంతలో, ఏంటి రాధా, అలా ఉన్నావేంటి అన్న రామ్ గొంతుకు తడబడుతూ, ఏం లేదు, బానే ఉన్నానే. అవునా, మరి నాకేంటి, నీ కళ్ళల్లో కోపం బాధ కనిపిస్తున్నాయి అని అడిగాడు రామ్. జ్యోతిష్యం చెప్పడం ఎప్పటినుంచి స్టార్ట్ చేశావు రామ్? నేను బానే ఉన్నాను. అవునా, నేనింకా మనూరి మీద దిగులు పెట్టుకున్నావేమో అనుకున్నాను. అదంతా ఏం లేదులే. అవును, నువ్వేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా
ఇదిగో వెళ్తున్నా అంటుండగానే బావా త్వరగా పద, ఆల్రెడీ లేట్ అయిపోయింది అంటూ వచ్చింది యశు. నువ్వెళ్ళి కారులో కూర్చో, వచ్చేస్తాను అనడంతో తొందరగా వచ్చే బావా అని వెళ్ళిపోయింది. ఏంటి రామ్, నీ మరదలు నీతో చాలా క్లోజ్గా ఉంటుంది, ఏంటి కథ? తను నాతోనే కాదు, అందరితోనూ అలానే ఉంటుంది. బట్ నాకలా అనిపించట్లేదు రామ్. నీకెలా అనిపించినా నిజం అదే అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్. ఇంతలో వైషు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అంది రాధ. ఎలా ఉన్నావు రాధా? ఇంకా బతికే ఉన్నానే. అలా అనకే, మనకు ఎవరితో ముడివెయ్యాలో దేవుడెప్పుడూ రాసుంటాడు. నీకు అన్నయ్యకి ఆ ముడి పడలేదు అంతే. ఇంకా ఎందుకే అక్కడే ఉండడం? అన్నయ్యని చూసే కొద్దీ నీ బాధ ఎక్కువవుతుంది. లేదు వైషు, నేనిదంతా మర్చిపోవాలంటే ఇక్కడే ఉండాలి. ఇంతకీ మా వదిన ఎలా ఉంది అని వైషు అడిగితే, మీ వదినా? హా, మా అన్న భార్య నాకు వదినేగా, పైగా మా వంశానికి పెద్ద కోడలు. ఎలా ఉంది? మొన్నటిదాకా నన్ను వదినా అని ఇప్పుడు దాన్ని వదినా అంటావా? మనుషులే ఇంతనుకుంటా అనుకుని ఏంటే మాట్లాడావు అని వైషు అడుగుతుంటే, ఏం లేదు, మీ వదిన ఎలా ఉన్నా మీ అన్నయ్య పక్కన ఎవ్వరూ పనికిరారు. సరే అయితే, నాకు పనుంది, తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది రాధ. ఏమైంది దీనికి అనుకుంటుంటే, వైషు అని గంభీరంగా వినిపించింది రాజేంద్ర గొంతు. ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? రాధతోనన్నా? అలాగా, ఈ మధ్య రాధ దగ్గరికి వెళ్ళట్లేదేంటి? రాధ బెంగళూరు వెళ్ళింది నాన్నా. బెంగళూరుకా? ఎందుకమ్మా? వాళ్ళన్నయ్య దగ్గర 4 రోజులు ఉండి రావడానికి వెళ్ళింది. అలాగా, సర్లే, నువ్వెళ్ళు అని అంటే ఆ రాఘవ కుటుంబం బెంగళూరులో ఉందన్నమాట. అయితే త్వరలోనే ఖచ్చితంగా వాళ్ళిక్కడికొస్తారు అని కన్నింగా నవ్వుకున్నాడు రాజేంద్ర. బావా, ఓయ్ బావా అని పిలుస్తున్న రామ్ ఎంతకీ పలక్కపోవడంతో అతని భుజం పట్టుకుని లాగుతూ, నిన్నే బావా అంటే, ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే మరో చేత్తో ఏయ్ వదులు అంటూ యశు చేతిని పక్కకు నెట్టేశాడు రామ్. ఎందుకు బావా అంత కోపం? నేనేం చేశానని ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటావు. సర్లే కాని, మార్నింగ్ ఏంటి నువ్వున్న పొజిషన్ కూడా మర్చిపోయి నన్నలా పట్టుకున్నావు? రామ్ని ఓరగా చూస్తూ నిన్నే బావా అని అడిగితే, తన వైపు కూడా చూడకుండా, సారీ, నువ్వలా కొడుతుంటే నిన్నాపడానికి చూసి ఏం చేయబోయానో చూసుకోలేదు. సన్నగా నవ్వి, దీనికి సారీ అక్కర్లేదు బావా, నాది కూడా తప్పుంది అంటే రామ్ తన వైపు కూడా చూడలేదు. కాని బావా, నువ్వలా పట్టుకోగానే నాకేమనిపించిందో తెలుసా? అదేంటంటే అనేదో చెప్పబోతుంటే సడన్ బ్రేక్తో కారాపడంతో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ముందుకు పడబోయి తమాయించుకుని ఏమైంది బావా అని అడిగింది యశు. నిన్నలా పట్టుకోగానే నాకేమనిపించిందో తెలుసా అన్నాడు రామ్. ఏమనిపించింది? ఓ 10 ఏళ్ల పాప చాక్లెట్ కోసం నాతో గొడవ పడినట్టు అనిపించింది అని రామ్ అనగానే షాక్గా చూసింది యశు. నిజంగా యశు, అలానే అనిపించింది. కాబట్టి నువ్వు కూడా అలానే ఫీల్ అయితే చాలా బాగుంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని కెరియర్ పాడు చేసుకోకు. చదువుకోవడానికి వచ్చావు. నీ స్టడీస్ కంప్లీట్ అయితే మా అన్నయ్య నిన్ను నువ్వు ఊహించుకోలేనంత గొప్ప స్థానంలో ఉంచుతాడు. కాబట్టి బుద్ధిగా చదువుకో. కాలేజ్ వచ్చింది, దిగు అని సీరియస్గా చెప్తే, బావా నేను నీతో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది యశు అని గట్టిగా చెప్పడంతో ఆ గొంతుకు ఉలిక్కిపడి కారు దిగేసింది యశు. తను దిగిన క్షణానికే రయ్యమంటూ దూసుకెళ్లిపోయింది కారు. వెళ్లిన కారు వైపే చూస్తుంటే అప్పుడే ఫోన్ రావడంతో నెంబర్ చూసి డల్గా లిఫ్ట్ చేసింది. అటువైపు ఏం చెప్పారో తెలియదు కానీ, నాట్ వర్కింగ్, బట్ అంత ఈజీగా వదిలిపెట్టను అని చెప్పి కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేసింది యశు. ఆయన్ని ఊరెళ్ళడానికి ఒప్పించడం ఎలా? అసలే మొండి మనిషి, ఈ విషయంలో ఇంకా మొండిగా ఉన్నాడు. ఏం చేయాలి? ముందు నెమ్మదిగా ఆయన్ని కదిలించాలి, లేదంటే అగ్గి మీద గుగ్గిలమవుతాడు అని మను అనుకుంటుంటే అప్పుడే అభి కార్ సౌండ్ వినిపించడంతో నవ్వుతూ కిందకెళ్ళింది. కాని అప్పటికే రాధ అభికి ఎదురెళ్ళి, ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది అని అడిగితే, నా టైమింగ్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది రాధా, నువ్వేంటి ఇంకా పడుకోలేదు? కొత్త చోటు కదా, నిద్ర రాలేదు. అలాగా అంటూనే మనుని చూసి సన్నగా స్మైల్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అభిరామ్. నువ్వింకా పడుకోలేదా మను? లేదు రాధా, ఆయన రోజు ఈ టైంకే వస్తారు, అందుకే మేల్కొనుంటాను. నువ్వెళ్ళి పడుకో, పాపం అనవసరంగా లేచినట్టున్నావు.
పర్లేదు మను, నాకు లేటుగా నిద్రపోవడం అలవాటే అంటూనే సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ వీళ్ళని గమనిస్తుంది రాధ. ఈలోపు అభి రావడంతో తనకి సర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు భోంచేశావా? ఇంకా లేదభి. నీకెన్నిసార్లు చెప్పాను నాకోసం వెయిట్ చేస్తూ భోంచేయకుండా ఉండొద్దని అంటూనే తనని కూడా చైర్లో కూర్చోబెట్టి తనే సర్వ్ చేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ భోంచేస్తుంటే, అభి ఇది టేస్ట్ చెయ్యి, చాలా బాగుంది అంటూ అతని నోట్లో ముద్ద పెడుతుంది మను. నిజంగానే బాగుంది, కానీ ఇది కర్రీ వల్ల కాదు, నీ చేత్తో పెట్టడం వల్ల టేస్ట్ వచ్చింది. షో, రాధ ఇక్కడే ఉంది. ఉంటే ఏమైంది? నేనేమైనా నిన్నిప్పుడు కిస్ చేశానా? జస్ట్ కాంప్లిమెంటే కదా. అతని భుజం మీద గిల్లి, రోజురోజుకి మరీ అల్లరెక్కువైపోతుందభి నీకు. అప్పా, నువ్వేంటి ఇలా తయారయ్యావు? నాది స్టీల్ బాడీ కాబట్టి తట్టుకుంటుంది తెలుసా. చాలే తిను అంటూ ముద్ద నోట్లో పెట్టగానే వేలిని కొరికేశాడు. దాంతో గట్టిగా అరిచేసింది మను. వీళ్ల మాటలు వింటున్న రాధ, ఏమైంది మను అంటే, అబే ఏం లేదు. మరంతలా అరిచావేంటి? ఏం లేదు రాధా, మనుకి చీమ కొట్టిందంట అంటూ కవర్ చేశాడు అభిరామ్. అవునా మను? అభిని కోపంగా చూస్తూ, అవును రాధా, చాలా పెద్ద గండు చీమ కుట్టింది అంటే ఇక అక్కడ ఉండలేక ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. తన రూంలో అటూ ఇటూ తిరుగుతూ, ఎలా వీళ్ళని వేరు చేయడం? నేనిలా సైలెంట్గా ఉంటే అది ఇంకా ఇక్కడే పాతుకుపోతుంది. ఏం చేయను అనుకుంటూ అసహనంగా బెడ్ మీద కూర్చోగానే మెరుపులాంటి ఆలోచన రావడంతో నవ్వుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది రాధ. కాని నిద్దట్లో కూడా కలవరపెట్టే కృష్ణ రూపం తనకి నిద్రని దూరం చేసింది. ఒక చేత్తో మాక్బుక్లో ఏదో వర్క్ చేస్తూనే మరో చేత్తో మనుని జోకొడుతున్నాడు అభిరామ్. అభి గుండెల మీద పడుకొని, అభి అభి చెప్పు మను, నీతో ఒకటి చెప్పాలి, కోపడవు కదా? కోపడేదని తెలిసినప్పుడు చెప్పడం ఎందుకు? అంటే చెప్పొద్దంటున్నావా? అలా ఏం లేదులే, చెప్పు. అదేంటంటే, మొన్న శర్మగారు వచ్చి వెళ్లారు కదా. హా, రాధ కూడా ఇక్కడే ఉందిగా. ఆయన ఎందుకు వచ్చారో నీకు తెలుసా? హా, నువ్వెందుకు వెళ్ళకూడదనుకుంటున్నావో కానీ ఒకసారి వెళ్తే బాగుంటుందేమో అభి అనగానే మాక్బుక్ మీద కదులుతున్న అతని చేతులు ఆగిపోయాయి. ఎందుకంటే ఆ ఊరుంటే పెద్ద మావయ్యకి చిన్న మావయ్యకి ఎంతిష్టమో నీకు కూడా తెలుసు. మరలాంటి ఊరు మీ వంశంలోని వాళ్ల వల్ల నామరూపాలు లేకుండా పోతుంటే విజయరాఘవ భూపతి వారసుడిగా ఆయన పేరు నిలబట్టాల్సిన బాధ్యత నీకు లేదా? ఒకసారి ఆలోచించు అంటే మాక్బుక్ పక్కన పెట్టి నెమ్మదిగా పైకి లేచాడు అభిరామ్. తన చేయి పట్టుకుని ప్రేమగా నిమురుతూ, చూడుమను, మార్నింగ్ నువ్వేంటో చెప్పాను. యువర్ ద క్వీన్ ఆఫ్ దిస్ మహల్. ఈ మహల్లో ఏం జరుగుతుందో నీకెలా నచ్చితే అలా డెసిషన్ తీసుకో, నేను కాదనను. నేనే కాదు, మమ్మీ కూడా ఏమందు. వై బికాస్ నా భార్యగా అది నీ ఇష్టం. బట్ నువ్వెప్పుడు చెప్తున్న ఈ టాపిక్ నీకు సంబంధం లేనిది. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూచడం నీకెప్పటికీ మంచిది కాదు అని సాఫ్ట్గా అయినా చాలా గట్టిగా చెప్పాడు అభి. కోపమొస్తే నేను మనిషిని కాదు, ఆ విషయం నీకు బాగా తెలుసు. నాకు నీ మీద చేయి చేసుకోవడం కానీ కోపపడడం కానీ ఏమాత్రం ఇష్టం లేదు మను. ఆ పరిస్థితి తెచ్చుకోకు అని బుగ్గ మీద తడుతూ చెప్తుంటే తనెంత నార్మల్గా చెప్తున్నా ఆ మాటల్లోని కాఠిన్యానికి తెలియకుండానే వెన్నులో భయం మొదలైంది మనుకి. అర్థమైందా అని అడిగితే తల అడ్డదిడ్డంగా ఊపుతూ కంగారుగా అభి నుండి దూరం జరిగి అటువైపు తిరిగి పడుకుంది. భయపడుతుందని అర్థమవడంతో లైట్ ఆఫ్ చేసి తన చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్. తీయాలని చూసినా ఇంకాస్త గట్టిగా హత్తుకోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. భయపడుకు మను, నా దగ్గర నువ్వెలా ఉంటే నాకు నచ్చదు. అందుకే అనవసరమైన టాపిక్స్ మన మధ్య తీసుకురాకు అని తన భుజం మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. తన గిండల మీదున్న అతని చేతిని గట్టిగా పట్టుకుని, ఎలా ఇతన్ని ఒప్పించడం? ఇలా వదిలేయకూడదు. ప్రద్యుమ్నపురం వెళ్ళాలి, పెద్దత్తయ్య ఎక్కడున్నారో తెలుసుకోవాలి. కాని ఎలా అనుకుంటూనే ఆలోచనల్లో ఎప్పటికో నిద్రపోయింది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరినీ దూరం చేయాలని రాధ చూస్తుంటే ప్రద్యుమ్నపురానికి తీసుకెళ్లాలని అభిని రామ్ని మను ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇందులో రాధ క్యారెక్టర్ మీకు విలన్లా అనిపిస్తుంది, కానీ తను విలన్ కాదు. తను ఏంటి, ఆ క్యారెక్టర్ ఎందుకు అనేది తొందరలోనే మీకు తెలుస్తుంది. కాబట్టి రొటీన్లా ఉంది, బోర్గా ఉంది అని ఆలోచించకుండా స్టోరీ ఏంటి అనేది ఆలోచించండి.
అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.